అందరికీ నమస్కారం. ఈ లెంట్ కాలంలో దేవదాసు అయ్యగారి ఒక శక్తివంతమైన సందేశాన్ని మనం కాస్త లోతుగా పరిశీలిద్దాం. మార్పనేది మనందరి జీవితంలో చాలా సహజం కదా. కాని సిలువకు అంత శక్తి ఉండి కూడా కొందరు ఎందుకు మారలేకపోయారు? ఆశ్చర్యంగా ఉంది కదా. ఈరోజు మనం ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అయ్యగారు తన సందేశాన్ని ఈ ఒక్క శక్తివంతమైన ప్రార్థనతోనే మొదలుపెట్టారు. చూడండి, ఇదే మన ఈరోజు చర్చకు పునాది. మార్పును తీసుకురాగల శక్తి, అసలు ఈ ఆలోచనే మన ప్రయాణానికి దారి చూపిస్తుంది. సరే, ముందుగా చూస్తే ఈ సందేశం మనకు ఏం గుర్తు చేస్తుందంటే, దేవుడు చేసిన సృష్టిలోనే మార్పు అనేది ఒక ప్రాథమిక సూత్రమన్నమాట. ఈ సృష్టిలో ప్రతీదీ ఒక కారణంతో ఒక మంచి మార్పును తీసుకురావడానికే చేయబడింది. ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తే సూర్యుడేం చేస్తాడు? పువ్వులకు రంగులిస్తాడు, చెట్లు నీడనిస్తాయి, నీళ్లు దాహాన్ని తీరుస్తాయి. ఇవన్నీ ఒక మంచి మార్పు కోసమే పనిచేస్తున్నాయి. ఇక స్వయంగా యేసు పరిచర్య కూడా మార్పుకు ఒక అద్భుతమైన ఉదాహరణ. రోగులను బాగుచేయడం, పాపులను క్షమించడం, ఇవన్నీ ఆయన మార్పును తెచ్చే శక్తికి సాక్ష్యాలు. అయితే ఇక్కడే మనల్ని ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అదేంటంటే, సిలువకు అంత గొప్ప శక్తి ఉంటే యేసుతోనే తిరిగిన కొందరు ఆయన పక్కనే ఉండి కూడా ఎందుకు మారకుండా ఉండిపోయారు? ఇదే మనం లోతుగా పరిశోధించాల్సిన విషయం. సరే, దీనికోసం మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. మన మొదటి కేస్ స్టడీ యేసుకు అత్యంత దగ్గరగా ఉండి కూడా ఆ మార్పు శక్తిని తిరస్కరించిన వ్యక్తి యూదా ఇస్కరియోతు. యోదా ఎవరో బయటి వ్యక్తి కాదండి. ఆయన యేసుతో పాటే ఉన్నాడు. అంతరంగ శిష్యులలో ఒకడు. యేసు చెప్పిన ప్రతి మాటా విన్నాడు. ఆయన చేసిన ప్రతి అద్భుతం కళ్ళారా చూశాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆయనకున్న అవకాశాలు ఎలాంటివో. 12 మంది శిష్యులలో ఒకడు. అంతేనా? వాళ్ల డబ్బులన్నీ చూసుకునే కోశాధికారి, అంటే ట్రెజరర్ అన్మాట. యేసుతో కలిసి సేవ చేశాడు, యేసు పంపితే వెళ్లి బోధించాడు, కళ్ల ముందు లెక్కలేనన్ని అద్భుతాలు జరగడం చూశాడు. ఇన్నింటి తర్వాత కూడా అతను మారలేకపోవడం నిజంగా ఆశ్చర్యంగదా. మరి ఎందుకిలా జరిగింది? కారణమేంటి? దేవదాసు అయ్యగారు చాలా స్పష్టంగా చెప్తారు. దాని మూల కారణం ఒక్కటే, అదే ధనాపేక్ష. డబ్బు, ప్రాపంచిక సంపద మీద ఉన్న ఆశ అతని హృదయాన్ని రాయిలా మార్చేసింది. అందుకే ఏ మార్పు లోపలికి వెళ్లలేకపోయింది. సరే, ఇప్పుడొక వ్యక్తి నుంచి ఒక సంస్థ వైపు చూద్దాం. మన రెండో కేస్ స్టడీ ఆ రోజుల్లో యూదులకు అత్యున్నత న్యాయసభ అయిన సన్హెడ్రిన్ సభ. ఇక్కడ సన్హెడ్రిన్ సభ పరిస్థితి చూడండి, భలే విచిత్రంగా ఉంటుంది. వాళ్లకొకవైపు నిజం తెలుసు, యేసు అద్భుతాలు చేస్తున్నాడని తెలుసు, ఆయన బోధనలు ఎంత మంచివో తెలుసు. కాని మరోవైపు వాళ్లకు కావలసింది వేరే ఉంది. ఏంటది? ఒక రాజకీయ రాజ్యం, వాళ్ల అధికారం, వాళ్ల పవర్. యేసు చెప్పే ఆధ్యాత్మిక రాజ్యం వాళ్ల స్వార్థానికి అడ్డువస్తుండటంతో సత్యాన్ని తెలిసికూడా వద్దనుకున్నారు. ఇక చివరిగా చాలా నాటకీయమైన ఒక ఉదాహరణకు వద్దాం. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే, సరిగ్గా ఆ శిలువ దగ్గరే, ఆ రక్షణాకార్యం జరుగుతున్నప్పుడే. ఒకే చోట ఒకే సమయంలో ఇద్దరు దొంగలు, ఇద్దరూ యేసుని చూస్తున్నారు. కాని వాళ్ల స్పందనలు మాత్రం పూర్తి వ్యతిరేకం. ఒక దొంగ అంత బాధలో కూడా యేసు ముఖంలో ఉన్న శాంతిని చూసి పశ్చాత్తాపపడ్డాడు, ఆత్మీయ రక్షణ అడిగాడు. కాని రెండోవాడు అదే శాంతిని చూశాడు, కాని వాడడిగిందేంటి? నన్ను ఈ సులుమీద నుంచి దించు, భౌతికంగా కాపాడు అని అడిగాడు. చూశారా, వాళ్ల కోరికలే వాళ్ల గమ్యాల్ని నిర్ణయించాయి. ఒక్క క్షణమిక్కడ ఆగి ఆలోచించండి. యేసు నోటివెంట అంత గొప్ప క్షమాపణ వాక్యం వస్తుంటే ఆ రెండో దొంగ స్వయంగా విన్నాడు. అయినా సరే, అంత గొప్ప కృపావాక్యం కూడా అతని కఠినమైన హృదయాన్ని కనీసం కదిలించలేకపోయింది. ఇప్పుడు ఈ సందేశంలో ఒక చాలా ముఖ్యమైన, చెప్పాలంటే కాస్త భయపెట్టే విషయానికి వస్తున్నాం. మారకుండా ఉండిపోవడమంటే అక్కడితో ఆగిపోవడం కాదు, అది ఇంకా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తోంది. ఇదొక ప్రక్రియలా జరుగుతుంది. మొదటి అడుగు ఏంటంటే మార్పును వద్దనుకోవటం. అక్కడనుంచి వాళ్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది, ఇంకా చెడ్డగా తయారవుతుంది. ఇక చివరికి అది పూర్తి వినాశనానికే దారితీస్తుంది. ఇది మనం చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన విషయం. ఈ దిగజారడం అంటే ఏంటో మనం చూసిన ఉదాహరణల్లోనే స్పష్టంగా కనిపిస్తోంది. యూదా కేవలం మారకుండా ఆగలేదు, ఇంకా చెడిపోయి ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్లాడు. సన్హెడ్రిన్ సభ యేసును తిరస్కరించడమే కాదు, ఏకంగా తమ పిల్లల మీదకు శాపాన్ని కోరుకున్నారు. ఇక ఆ దొంగ తన దూషణలని ఇంకా పెంచాడు. సరే, ఇదంతా చూశాక
ఈ కథలన్నీ విన్నాక ఇప్పుడిదంతా మనకు మనమే అన్వయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ చారిత్రక విశ్లేషణను మన సొంత జీవితాల్లోకి తీసుకువద్దాం. ఇప్పుడు దేవదాసు అయ్యగారు అడిగిన ఆ సూటి ప్రశ్న మనం మనల్ని అడుగుకుందాం. ఇన్ని వాక్యాలు విన్నాక, ఇన్ని అనుభవాల తరువాత నిజంగా నాలో మార్పు వచ్చిందా? చివరిగా అయ్యగారు చెప్పిన ఈ మాట ఒక హెచ్చరికలా మన చెవుల్లో మారుమోగుతూ ఉండాలి. మారకపోతే సరేగాని మరింత చెడవద్దు. మార్పు అనేది ఒక అవకాశం, కాని ఉన్నదానికంటే దిగజారిపోకుండా ఉండటం మన బాధ్యత. ఈ లెంట్ కాలంలో ఈ సందేశం మనందర్నీ లోతుగా ఆలోచింపజేయాలని కోరుకుంటున్నాను.